బెస్ట్ మోరల్ స్టోరీస్. అనగనగా సుందరపురం అనే గ్రామంలో శారద అని ఒక ఆవిడ ఉండేది. శారద తనకున్న 2 ఆవుల్ని పెంచుతూ ఉండేది. శారదకి 2 కొడుకులు. పెద్ద కొడుకు సంతోష్, చిన్న కొడుకు సుందర్. పెద్ద కోడలి పేరు రాజేశ్వరి, చిన్న కోడలి పేరు లలిత. 2 కోడళ్ళు శారదకి అన్ని పనుల్లో సహాయం చేసేవాళ్లు. 2 కొడుకులు పనికోసం పట్నం వెళ్లేవారు. పెద్ద కోడలు రాజేశ్వరి ఏ పని చేసినా చాలా చురుగ్గా, తెలివిగా చేసేది. చిన్న కోడలు లలిత అమాయకంగా ఉంటూ తెలివి తక్కువగా పనులు చేస్తూ ఉండేది. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు శారద ఆవు పక్కింటి భాగ్యం వాళ్ల మల్లెముక్కను తినేస్తుంది. అది చూసి భాగ్యం కోపంతో బయటకొచ్చి, ఇదిగో శారదా, మీ ఇంట్లో ఇంతమందున్నారు. ఆవల మా ఇంట్లో మొక్కలన్నీ తినేస్తుంటే మీ కళ్ళు కనిపించట్లేదా? ఆవునిలా ఊరి మీద వదిలారు. పోనీ ఆవు పాలేమైనా మాకిస్తున్నారా? మీరే కదా తాగుతున్నారు. గట్టిగా కట్టడం తెలీదా మీకు? ఎలా పక్కవాళ్లే ఇళ్ల మీదకి వదిలేశారు చూడండి. చాలే ఆపవమ్మా. మీ ఆవులు కూడా మా మొక్కల్ని తినేశాయి. కాని నేనిలాగా తగు వేసుకోవడానికి వీధిలోకి రాలేదు అని వీళ్ళిద్దరూ గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఆ గొడవతో శారద కోపంతో ఇంట్లోపలికొస్తుంది. కోపంగా ఉన్న శారదను చూసి లలిత ఇలా అంటుంది, ఏంటత్తయ్య గారు, బాగా కోపంగా ఉన్నారు? ఇప్పుడే వచ్చినట్టున్నారు. కాస్త టీ తీసుకురానా? ఆ టీ ఏదో నా ముఖాన్ని కొట్టు. వేగంగా తీసుకునిరా. లలిత టీ పట్టుకుని వేగంగా వచ్చి శారద ముఖం మీద కొడుతుంది. అయ్య బాబోయ్, మంట మంట! చచ్చాన్రా దేవుడా, నీ మొహం మండ! కొట్టమంటే నిజంగానే మొహం మీద కొడతావా? నువ్వెక్కడ దొరికావే నాకు? మీరే కదండి అత్తయ్య టీ మీ ముఖాన కొట్టమని అన్నారు. కాబట్టి టీ పట్టుకునొచ్చి మీ ముఖాన కొట్టాను. నా తప్పే ఉంది. మీరన్నది కదా చేశాను. ఇంత తెలివి తక్కువ దద్దమ్మలా ఉంది. ఇది చేసే పనులు చాలా తెలివి తక్కువగా ఉంటున్నాయి అని అనుకుంటుంది శారద. ఈలోపు రాజేశ్వరి పాలు వేడి చేసి చిక్కగా టీ చేసి శారదకి తీసుకొచ్చిస్తుంది. శారద చక్కగా తాగుతుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. 2 కోడళ్ల మీద చిన్న అనుమానం వస్తుంది శారదకి. శారద 2 కోడళ్లకి చిన్న పరీక్ష పెట్టాలనుకుంటుంది. అమ్మా రాజేశ్వరి, లలిత, ఇద్దరూ ఒకసారి ఇలా రండి. నాకు చాలా రోజుల్నించి పాలకూర పప్పు తినాలనిపిస్తోంది. కాబట్టి మీ ఇద్దరూ వండి పెట్టండి. లలితకి వంట చేయడం సరిగ్గా రాదు. పాలకూర పప్పు ఎలా వండాలో తెలియక ఎలాగైనా తప్పించుకోవాలని ఇలా అంటుంది. అత్తయ్యగారు, ఇద్దరం ఎందుకు వండాలండి? రాజేశ్వరక్క వంట చేస్తుందిలేండి. ఇద్దరం వండడం వల్ల చాలా ఖర్చవుతుంది. అమ్మా లలిత, మీ ఇద్దరూ ఎప్పుడూ వంట చేయలేదు. మీకు పెళ్ళైనా కాని నేనే వంట చేసి పెట్టేదాన్ని. నాకెందుకో కాని మీ ఇద్దరి వంటని తినాలనిపిస్తోంది. కాబట్టి ఇద్దరూ వండండి అని అక్కడ్నించి ఆవుల్ని తీసుకుని మేతకు వెళ్తుంది. లలిత ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. రాజేశ్వరి పక్కన ఉన్న పొలానికి వెళ్లి పాలకూర తెచ్చి దాంట్లో పప్పు వేసి చక్కగా వంట చేస్తుంది. లలిత మాత్రం ఎలా వండాలో తెలియక తన మనసులో ఇలా అనుకుంటుంది. పాలకూర పప్పంటే పాలల్లో పప్పు వేసి వండడం. ఎలాగైనా రాజేశ్వరక్క కంటే నేనే చాలా బాగా వండాలి అని షాప్కి వెళ్లి పాలు తెచ్చి పప్పు వేసి వంట చేస్తుంది. ఈలోపు శారద ఆవుల్ని తీసుకుని ఇంటికొస్తుంది. ఇంటికొచ్చిన శారదను చూసి 2 కోడళ్ళు బయటికొస్తారు. ఏమ్మా, వంట చేసేశారా? చాలా ఆకలిగా ఉంది. భోజనం పెట్టండి. అత్తయ్యా, పాలకూర పప్పు చాలా రుచికరంగా చేశాను. ముందు నా పాలకూర పప్పుని మీరు తినాలి. తిని ఎలా ఉందో చెప్పండి. అత్తయ్యా, నేను కూడా పాలకూర పప్పు చాలా చక్కగా కమ్మగా వండాను. చేతులు కాళ్ళు కడుక్కొనొచ్చి తినండి. శారద కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్లి భోజనం దగ్గర కూర్చొని ఇలా అంటుంది. అమ్మా రాజేశ్వరి, లలిత, మీ ఇద్దరూ వండిన పాలకూర పప్పును తీసుకురండి. ఒకేసారి తిని మీరెంత రుచిగా వండారో చెప్తాను. ఆ మాట విన్న లలిత గబగబా పాలకూర పప్పును తీసుకునొస్తుంది. తినండత్తయ్యా, చాలా మంచి వాసనొస్తుంది, తినండి అని దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అది చూసిన శారద ఆశ్చర్యంతో ఇలా అంటుంది. ఏంటి లలిత, పాలకూర పప్పు చేయమంటే నువ్వేదో వంటకం చేశావు?
మీరే కదా అత్తయ్య చెప్పారు పాలకూర పప్పు వండమని. అందుకని షాప్కి వెళ్లి పాలు తెచ్చి పాలల్లో పప్పు వేసి వండాను. తినండి. ఈలోపు రాజేశ్వరి పాలకూర పప్పు పట్టుకుని శారద పళ్ళెంలో వేస్తుంది. అది చూసిన శారద లలితతో ఇలా అంటుంది. చూసావా లలిత, మీ అక్క రాజేశ్వరి ఏం చేస్తెచ్చిందో? పాలకూర అంటే అది ఒక ఆకుకూర. ఆరోగ్యానికి ఎంతో మంచిది. పొలంలో ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. మీ అక్క పొలం నుంచి తెచ్చి వండింది. కాని నీలాగా పాలతో కూర వండడం నేను మాత్రం ఎప్పుడూ వినలేదు సుమీ. ఇంత తెలివి తక్కువ దద్దమ్మవని నేననుకోలేదు. మొదట నా ముఖం మీద టీ వేసినప్పుడే అనుకున్నాను నువ్వు తెలివి తక్కువ దానివని. అందుకే ఇలాంటి పరీక్ష పెట్టాను. పూర్వం నీలాంటి కోడలికి నాలాంటి అత్త గోంగూర వండమని చెప్పింది. గోంగూరలో ఎదురుపుల్ల వేయమని చెప్పింది. అంటే అర్థం గోంగూరలో పులుపు ఉంటుంది కాని ఆ పులుపు సరిపోదు కాబట్టి కొంచెం చింతపండు పులుపు వేయమని చెప్పింది. కాని ఆ తెలివి తక్కువ కోడలేం చేసిందంటే తోటకు వెళ్లి వెదురు చెట్టుకున్న పుల్లలన్నీ తెచ్చి గోంగూరలో వేసి వండుతుంది. అలాగా మా చిన్నప్పుడు మా అమ్మ చెప్తే నేను చాలా గట్టిగా నవ్వేదాన్ని. కాని ఇప్పుడు నాకలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. అసలు నేనెప్పుడూ ఊహించనేలేదు నీలాంటి కోడలు నా ఇంటికి వస్తుందని. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. మీ అక్క రాజేశ్వరిని చూసి నేర్చుకో అని కోపంగా చెప్పి బుద్ధుల్ని చెప్తుంది. అలాగనేసరికి లలితకి బాగా పౌరుషం వచ్చి కోపంతో అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అప్పట్నుంచి లలిత రాజేశ్వర్తో సరిగ్గా మాట్లాడటం మానేస్తుంది. కొన్నాళ్ల తర్వాత శారద బాగా ముసల్దైపోతుంది. ఎక్కడా తిరగలేని పరిస్థితి. అప్పుడు తన దగ్గరున్న 2 ఆవుల్ని ఇద్దరు కోడళ్ళకి ఇచ్చి ఇలా అమ్మా రాజేశ్వరి, లలిత, నేను బాగా ముసలిదాన్నైపోయాను. ఆవుల్ని సరిగ్గా పెంచలేకపోతున్నాను. కాబట్టి 2 ఆవుల్ని చెరొకటి ఇద్దరూ తీసుకోండి. వాటికి చక్కగా మేత పెడితే మంచిగా పాలిస్తాయి. ఈ ఆవుల్ని నా పిల్లలు పుట్టినప్పట్నుంచి నేను పెంచుతున్నాను. మీరు కూడా అలాగే చక్కగా చూసుకోవాలి. ఆ పాలనమ్మగా వచ్చిన ఆదాయంతో మంచి డబ్బుల్ని సంపాదించుకోవచ్చు. లక్ష్మి అనే ఆవు బక్కగా చాలా బుద్ధిగా ఉంటుంది. పాలు కూడా తక్కువిస్తుంది. అలాగే సీత అనే ఆవు బలిష్టంగా ఉంటుంది. పాలు లక్ష్మి కంటే కొంచెం ఎక్కువిస్తుంది. దాని వెంట ఎవ్వరు వెళ్ళినా తల విసిరే అలవాటుంది. లలిత ఆ 2 ఆవుల్ని చూసి తన మనసులో ఇలా అనుకుంటుంది. ఎలాగైనా సీతను నేనే పెంచుకోవాలి. ఎందుకంటే లక్ష్మి కంటే చాలా బలిష్టంగా ఉంది. ఎక్కువ పాలు కూడా ఇస్తుంది. అత్తయ్య, నేను సీతని పెంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే సీతకి తల విసిరే అలవాటుంది. నా మాటలతో, నా పెంపకంతో, నా నేర్పుతో దాని తల విసిరే అలవాటుని కొంచెం తగ్గిస్తాను. అలాగేనమ్మా, సీతను నువ్వు తీసుకో. ఎందుకంటే చిన్నప్పట్నుంచి ఆవుల మీద అవగాహన నీకుంది. లలితకి అవగాహన తక్కువ. ఈ ఆవుని పెంచడం లలితకి కష్టంగా ఉంటుంది. ఈ మాటలు విన్న లలితకి కోపం వచ్చి ఇలా అంటుంది. అత్తయ్య, అంత మీ ఇష్టమేనా? మీ ముద్దల కోడలి ఏది చెప్తే అదే వింటారా? నా ఇష్టం గురించి ఆలోచించరా? నాకేదేవైనా సీతనే కావాలి. సీత బలిష్టంగా ఉంది, ఎక్కువ పాలిస్తుందని మీ పెద్ద కోడలికి ఇవ్వాలని అనుకుంటున్నారా? వాటి వల్ల వచ్చిన పాలమ్మి ధనవంతులవ్వాలని కోరిక ఎప్పటినుంచో తనకుంది. నా ముఖం అంటేనే మీకు అసహ్యం. నేను కూడా ధనవంతురాలనవ్వాలని ఆశ నాక్కూడా ఉంటుంది కదా అత్తయ్య. పెద్ద కోడలు ముద్దు కాబట్టి ఆవిడగారి ఏం చెప్పినా మీకు వేదనలాగే ఉంటుంది. నేనేం చెప్పినా మీకు గయ్యాళి దానిలానే కనిపిస్తాను. అలా ఎందుకనుకుంటున్నావు లలిత? నీకు ఆవుల గురించి పెద్దగా ఏమీ తెలీదు. చిన్నపిల్లవు కాబట్టి ఎక్కడేం మాట్లాడాలో కూడా నీకు తెలియదు. నా దృష్టిలో మీ ఇద్దరూ సమానమే అని సీతని లలితకిస్తుంది. ఇలా 2 రోజులు గడుస్తాయి. లలిత గొప్పలకి పోయి వేగంగా తెల్లవారుజామునే లేచి ఆవుని బయటకు కట్టి పాలను తీస్తోంది. ఆ రోజు సీత పాలు చాలా తక్కువ ఇస్తుంది. తక్కువ పాలిచ్చిందని ఒక పెద్ద కర్రను తీసుకుని గట్టిగా కొడుతుంది. పాపం సీత కోపం వచ్చి తన తలతో ఒక పోటు పొడుస్తుంది. అప్పుడు లలిత అమ్మో అమ్మో అని అరుస్తుంది. ఆ కేకలు విన్న రాజేశ్వర్ అక్కడికొచ్చి,
లలిత, ఏం జరిగింది? అయినా కాస్త వెనక ముందు చూసుకొని పాలు తీయాలి కదా లలిత. ఏంటక్కా, నాకేం బుద్ధులు చెప్పనవసరం లేదులే. నాకేం కాలేదు. నీ బోడి సలహాలు నాకు అవసరం లేదు అని పాలు తీసుకుని ఇంట్లోపలికెళ్ళిపోతుంది. రాజేశ్వరి తన ఆవు దగ్గరికెళ్ళి, అమ్మా లక్ష్మి, తెల్లారింది, నిద్రలే అని బయట కట్టి ఒళ్లంతా బాగా చేత్తో నిమురుతుంది. లక్ష్మి రాజేశ్వరి భుజం మీద తలపెట్టి పాముతుంది. రాజేశ్వరి కొన్ని మంచి పాటలు పాడుతూ పాలు తీస్తుంది. లక్ష్మి చాలా ఆనందంగా పాటలు వింటూ ఎక్కువ పాలనిస్తుంది. ఇలా రోజురోజుకి లలిత ఆవు పాలివ్వకుండా మొండిగా తయారవుతుంది. ఆ బాధని భరించలేక లలిత ఊర్లో ఉన్న సోమయ్యకి కొంత డబ్బులకి ఆవునమ్మేస్తుంది. రాజేశ్వరి ఆవుని బాగా చూసుకుని ఆవు నుండి వచ్చిన పాలనమ్మి బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. ఇలా కొన్నాళ్లు గడుస్తూ ఉంటాయి. రాజేశ్వరి మంచి బట్టల వ్యాపారం పెడుతుంది. ఆ వ్యాపారం చూసిన లలిత కూడా అలాంటి బట్టల వ్యాపారమే పెడుతుంది. రాజేశ్వరి లలిత దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది, లలిత, నువ్వు కూడా బట్టల వ్యాపారం పెట్టావని అందరూ అనుకుంటున్నారు. మనిద్దరం ఒకే షాప్ పెట్టుకుందాం. ఇలా వేర్వేరుగా పెట్టుకుంటే మనకి ఎటువంటి లాభం రాదు. ఒక్క దగ్గరే ఒకే షాప్ పెట్టడం వల్ల మంచి లాభం వస్తుంది. ఆ వచ్చిన లాభం ఇద్దరం కూడా సరిసమానంగా సర్దుకుందాం. అవును, కొత్తగా నేను కూడా బట్టల షాప్ని పెట్టాను. కాని నీతో మాత్రం చేయి కలిపి ఒకే షాప్ పెట్టదలుచుకోలేదు. అయినా ఆవును తీసుకున్నప్పుడు మీ అత్త కోడలిద్దరూ నన్ను మోసం చేశారు. దానివల్ల నేనెంతో నష్టపోయాను. ఈ బట్టల షాప్ ఇద్దరం కలిపి పెడితే నన్నింకా మోసం చేసి నువ్వు ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటున్నావు కదూ? పిచ్చి లలిత, ఆ రోజు నువ్వు ఆవు తీసుకున్నప్పుడు ఆ ఆవు మంచిది కాదని ముందుగానే చెప్పాం. అయినా మా మాట వినక అతి తెలివితేటలతో ఎంతో సంపాదించేస్తా అని తీసుకున్నావు. దాంట్లో మా తప్పే ఉంది. ఇప్పుడు కూడా ఇద్దరం కలిసి పెడితే బాగా లాభం వస్తుందని మంచిగా చెప్పాను. కాని నువ్వది చెడుగా తీసుకుంటున్నావు. నీ కర్మ, నేనేం చేయలేను. ఎవరి కర్మకి వాళ్లే బాధ్యులు. నీ ఇష్టం, ఎలా పెడతావో పెట్టు అని అక్కడ్నించి వెళ్ళిపోతుంది. రాజేశ్వరి తక్కువ డబ్బుల కొన్న చీరల్ని తీసుకొచ్చి ప్రతి ఊరికి పట్టుకెళ్ళి, చీరలమ్మా చీరలు, చీరలమ్మా చీరలు, మంచి నాణ్యమైన పట్టు చీరలు, ఇవి పట్నంలో చేత్తో తయారు చేసిన పట్టు చీరలమ్మా. ఈ చీరలు కట్టడం వల్ల ఆడవాళ్లకి ఎంతో అందం వస్తుంది. ఎన్నిసార్లు కట్టినా ఈ రంగు పోదు. కొత్త మోడల్ చీరలు, ఎంతో అందమైన చీరలమ్మా. రండమ్మా రండి, చీరలమ్మా చీరలు అని అనుకుంటూ ఊర్లోకెళ్తుంది. ఆ చీరలను చూసి ప్రతి ఒక్కరూ ఎక్కువ డబ్బులకి కొనేవాళ్లు. లలిత మాత్రం షాప్ దగ్గరే ఉంటూ ఎక్కువ రేట్ చీరల్ని తెచ్చి, ఇవి చాలా ఎక్కువ రేట్ చీరలు, అందమైన చీరలు అని బయట బోర్డు పెడుతుంది. ఖరీదైన చీరలని ఎవ్వరూ షాప్కి వెళ్లేవాళ్లు కాదు. లలిత తెచ్చిన చీరలో ఒక్క చీర కూడా అమ్ముడుపోదు. రాజేశ్వరి మాత్రం తక్కువ రేటుకి తెచ్చిన చీరలు ఎక్కువ రేట్లకమ్మి మంచి డబ్బుల్ని సంపాదించి ధనవంతురాలవుతుంది. తెలివి తక్కువ లలిత షాప్ని కొన్నాళ్లకి మూసేస్తుంది. ఈ విధంగా చాలా నష్టపోతుంది. నష్టపోయిన లలిత దగ్గరికి రాజేశ్వరి వెళ్తుంది. లలిత, ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకొని నా షాప్ దగ్గరికి రా. నాతో పాటు బట్టలమ్మితే మంచి డబ్బుల్ని సంపాదించుకుంటావు. నువ్వు బాగా నష్టపోయావు కాబట్టి నా వంతు కాస్త డబ్బులు నీకిస్తున్నాను. దాంతో నువ్వు ఇంటిని గడుపుకోవచ్చు అని కొన్ని బుద్ధులు చెప్తుంది. నన్ను క్షమించక్కా, నా తెలివి తక్కువతనం వల్ల ఇలాంటి పని చేశాను. ఇక నుంచి ఎప్పుడూ నీ మాట మీదే ఏ పనైనా చేస్తాను అనంటూ రాజేశ్వరి పాదాల మీద పడుతుంది. అప్పట్నుంచి లలిత రాజేశ్వరి ఇద్దరూ మంచి స్నేహితులుగా కాలాన్ని. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన రామన్న ఒక్క చేపైనా వలలో చిక్కుకుంటుందా అని ఎదురుచూస్తున్నాడు. కాని ఎంతకూ చేపలు పట్టంలేదు. ఇంటికి ఏం తీసుకువెళ్లకుండా ఉండలేడు. అందుకే వల వేస్తూ ఉన్నాడు. చేపలు పడకపోయినా తన ప్రయత్నం మాత్రం మానుకోవడం లేదు. బారెడు పొత్తెక్కుతోంది, ఒక్క చేప కూడా పట్టం లేదేంటి? ఇంటికెళ్తే నా భార్య తిట్టరాని తిట్లు తిడుతుంది. పిల్లలకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అసలుకి నా కొడుకు రాత్రికి చేపల పులుసు చేయాలని వాళ్ళమ్మతో చెప్తుంటే విన్నాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదే. దేవుడా, ఒక్క చేపైనా పడేటట్టు చేయి స్వామి. అలా రామన్న బాధపడుతూ ఉంటే ఒక్కసారిగా వర్షం కురుస్తుంది.
ఆ వర్షానికి తడుస్తూనే చేపల వేట కొనసాగిస్తాడు రామన్న. అయితే కొంతసేపటికి చేపలు పట్టి తీరానికి మరో జాలరి శివయ్య తిరిగి వెళ్తూ ఉంటాడు. శివయ్య మహాకోపిష్టి. ఒకరి ఎదుగుతుంటే అస్సలు ఓర్వలేడు. రామన్నను చూసి పగలబడి నవ్వుతాడు. అది చూసి రామన్న తలదించుకుంటాడు. ఏంటి, నా మొహంలో ఏమన్నా కనిపిస్తోందా నీకు? అలా నవ్వుతున్నావు? నీ పన్ను చూసుకుంటే మంచిది అంటాడు రామన్న. ఒరేయ్ రామన్నా, వర్షంలో చేపలు పడుతున్నావు. నువ్వేం జాలరువిరా? వర్షం కురిస్తే చేపలన్నీ ఒకచోట కుదురుగా ఉండవని తెలుసు కదా. నువ్వు నీ పిచ్చిగాని. ఇదిగో శివయ్య, నాతో వేళాకోళాలొద్దు. నువ్వెప్పుడూ నన్నేదో ఒక మాట అంటూనే ఉంటావు. నన్ను మాటలతో అవమానిస్తూ ఉంటావు. ఇందుకే నిన్ను పిచ్చోడు అనేది. నేను చెప్పాల్సిందే చెప్పాను. ఆ తర్వాత నీ కర్మ అంటూ శివయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శివయ్య వెళ్ళిన తర్వాత రామన్న చాలా బాధపడతాడు. వర్షం కూడా ఆగిపోతుంది. అయినా రామన్న అక్కడే ఉండి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆఖరికి ఒక చేప చిక్కుతుంది. ఆ చేపని ఇంటికి తీసుకెళ్తాడు. ఆ చేపను చూసి రామన్న భార్య సుశీల చాలా సంతోషిస్తుంది. రోజంతా ఇంటికి రాలేదంటే చాలా ఎక్కువగానే చేపలు తెస్తావనుకున్నాను. కాని ఈ ఒక్క చేపైనా తెచ్చావు, అదే సంతోషం. ఇదిగో, నువ్వు కూడా నాతో వేళాకోళంగా మాట్లాడకు. ఆ శివయ్య ఎప్పుడూ ఏదో ఒక మాట అంటూ ఉంటాడు. నువ్వు కూడా ఇలా అన్నావంటే నేనింటికి రాను చెప్తున్నా. రామన్న సుశీల అలా మాట్లాడుకుంటూ ఉంటుంటే అక్కడికి వాళ్ల పిల్లలు దేవి రవిలు వస్తారు. అరేరే, చాలా పెద్ద చేపని తెచ్చారే నాన్న. ఈ చేపతో మనమే కాదు, మన ఊరంతా పులుసు పెట్టుకొని తినచ్చు అని నవ్వాడు రవి. రేయ్, ఏంట్రా నాన్ననలా అనొచ్చా? లెంపలేసుకోరా వెధవా. నాన్న రావడానికి చాలా ఆలస్యమైంది. ఏమైందన్నా? మీరు త్వరగా రాలేదని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? అంది దేవి. మాయమ్మే, ఇందుకే కదా కంటే కూతుర్నే కనాలి అనేది. ఎంతైనా నా కూతురు బంగారం. ఈ నాన్నని బాగా చూసుకుంటుంది. మీ తండ్రి కూతుళ్ల ప్రేమని చూడలేకపోతున్నావు. కుళ్ళే నీ కుళ్ళు. అలా ఆ కుటుంబంలో అందరూ ఎంతో సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు. ఆ తర్వాత కబుర్లు చెప్పుకుంటూ పిల్లలు నిద్రలోకి జారుకుంటారు. పిల్లలు నిద్రపోయిన తర్వాత సుశీల కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చూసి రామన్న చాలా బాధపడతాడు. ఏమైందనే ఇప్పుడు ఇలా ఏడుస్తున్నావు? నేనేం అనలేదు కదా. ఇంకెవరైనా ఏమన్నా అన్నారా నిన్ను? నేను మీ వల్లే ఏడుస్తున్నాను. మీరిలా అమాయకంగా ఉంటే మనం బ్రతకలేమండి. ఈ ఊర్లో చాలా మంది జాలర్లు ఉన్నారు. అందరూ బాగానే సంపాదిస్తున్నారు కదా. కానీ మీరెందుకని ఇలా ఉన్నారు? చాలని సంపాదన వల్ల పిల్లలు కూడా సరిగ్గా తినలేకపోతున్నారు. ఇంట్లో బియ్యం కూడా నిండుకున్నాయి. రేపటి నుంచి ఒంటి పూట మాత్రమే భోజనం చేయాల్సి వస్తుంది. అవన్నీ తలుచుకుంటుంటే నాకేడుపు వస్తుంది. దయచేసి బాధపడకే, నేను సంపాదిస్తాను. నువ్వు చూస్తూ ఉండు. మన కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉండే రోజు త్వరలోనే వస్తుంది. ఎప్పుడు? నేను చచ్చిన తర్వాతనా? ఏంటి సుశీల ఆ మాటలు? నువ్వలా మాట్లాడకు. నేను తట్టుకోలేను. మన పరిస్థితి మారుతుంది. నన్ను నమ్ము. ఇలా పేదరికంలో బతకడం నాకు ఇష్టం లేదండి. మీరేదైనా చేయాలనుకుంటే నెల రోజుల్లో చేయండి. అప్పటికీ మీ సంపాదన ఇలానే ఉంటే నేను మాత్రం చూస్తూ ఊరుకోను. నా పిల్లల్ని తీసుకుని నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అక్కడైనా వారికి కడుపు నిండా భోజనం పెట్టి సంతోషంగా చూసుకుంటాను. అది కాదే సుశీల, అలా అనకే. నా మాట విను. ఇంకేం మాట్లాడొద్దు. పిల్లలు నిద్రలేస్తే బావుండదు అంటూ సుశీల అటువైపు తిరిగి పడుకు. భార్య మాటలు తట్టుకోలేక బాధపడుతూనే రామన్న ఆలోచనలో పడతాడు. సరిగ్గా నిద్ర పట్టకపోయేసరికి ఇంటి నుంచి కాస్త దూరంగా వస్తాడు.
సముద్రాన్ని చూస్తూ కంటతడి పెట్టుకుంటాడు. అలా ఏడ్చి ఏడ్చి అక్కడే పడుకుని నిద్రలోకి జారుకుంటాడు రామన్న. ఉదయాన్నే చేపల వేటకు వచ్చిన శివయ్య కాస్త దూరంలో అక్కడే పడి ఉన్న రామన్నను చూసి చచ్చిపోయాడని అనుకుంటాడు. వెంటనే పరుగున వెళ్లి సుశీలకు చెప్తాడు. భార్యాపిల్లలు ఏడ్చుకుంటూ రామన్న దగ్గరికి చేరుకుంటారు. ఓరి దేవుడా, బంగారం లాంటి మనిషిని అనరాని మాటలన్నాను. దేవుడా, నా భర్తను మాకు దూరం చేయడానికి నీకెలా మనసొచ్చిందయ్యా? నా పిల్లల్ని అనాథల్ని చేసేసావా? ఏంటయ్యా ఇది? చూడమ్మా, వర్షం వచ్చేలా ఉంది. జరగాల్సిన కార్యక్రమాలేంటో చూడు. అలా ఏడుస్తూనే ఉంటే ఎలా చెప్పు? అలా ఎవరి పాటికి వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతసేపటికి వారి మాటల శబ్దం ఎక్కువవుతుంది. ఆ శబ్దానికి నిద్రలేస్తాడు రామన్న. తన చుట్టూ గుమిగూడి ఉన్న మనుషుల్ని చూసి, ఏడుస్తున్న తన భార్యను చూసి ఆశ్చర్యపోతాడు. ఏమైంది సుశీల? ఇప్పుడు ఏం జరిగిందన్న అలా ఏడుస్తున్నావు? ఎవరైనా పోయారా ఏంటి? ఓరి రామన్న, నువ్వే పోయావనుకుని ఏడుస్తున్నారా? అయినా నువ్వెక్కడ చేస్తావులే, అందర్నీ చంపిగాని చావవు కదా. ఇదిగో శివయ్య, నన్ను రెచ్చగొట్టకు. డబ్బులున్నాయని పొగరు నీకు, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు. వెళ్ళిక్కడి నుంచి. ఏంటి సుశీల, నువ్వు కూడా నేను పోయాననుకుని ఏడుస్తున్నావా? రాత్రి నేను మాట్లాడిన మాటలకి బాధపడి ఏదైనా చేసుకున్నారేమోనని భయపడ్డానండి. సుశీల అలా మాట్లాడేసరికి ఇంకేం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామన్న. ఇక వల తీసుకుని ఆవేశంగా చేపల వేటకు బయలుదేరతాడు. కాస్త తినేసి వెళ్ళండి, రాత్రి కూడా సరిగ్గా తినలేదు. చూడు సుశీల, రేపు ఉదయం వరకు నా గురించి మర్చిపో. నేనింటికి రాకపోతే మాత్రం నా గురించి వెతకద్దు. ఈ ఒక్కసారికి నా మాట విను. పిల్లలు జాగ్రత్త అంటూ రామన్న ఇంటి నుంచి బయలుదేరతాడు. సముద్రం వద్దకు వెళ్లి వలవేసి చేపల వేట కొనసాగిస్తాడు. సాయంత్రమవుతుంది. ఆ తర్వాత చీకటి పడుతుంది. రామన్న మాత్రం తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంటాడు. ఇక అర్ధరాత్రి వేళ రామన్నకు కంగారు పట్టుకుంటుంది. ఇక ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళను? నా భార్య నా మొహం చూసి చీ కొడుతుంది. లేదు లేదు, నేనింటికి వెళ్ళను, చావడమే మేలు అని అనుకుంటూ రామన్న సముద్రంలోకి దూకేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అప్పుడే రామన్నకు ఒక వల కనిపిస్తుంది. ఆ వల చూడ్డానికి చాలా కొత్తగా ఉంటుంది, చాలా ప్రత్యేకంగా కూడా ఉంటుంది. ఇక వెంటనే ఆ వలను తీసుకుని పరీక్షిస్తాడు రామన్న. ఈ వల చాలా ప్రత్యేకంగా ఉంది. ఒకసారి ఈ వలతో ప్రయత్నిస్తాను. చివరి ప్రయత్నం చేద్దాం అని అనుకుంటూ ఆ వలతో ఆఖరిసారి ప్రయత్నం చేస్తాడు రామన్న. వల వేసిన కొంతసేపటికి ఆ వల చాలా బరువుగా అనిపిస్తుంది. ఎలాగోలా ఆ వలను ఒడ్డుకు లాక్కొస్తాడు. వలలో పురాతన పెట్టె ఒకటి కనిపిస్తుంది. వెంటనే ఆతృతగా ఆ పెట్టెని పగలగొడతాడు. కళ్ళు జిగేల్మనేలా బంగారం కనిపిస్తుంది. ఓరి నాయనోయ్, ఇంత బంగారమా! ఇప్పటి వరకు నా జీవితంలో చూడనటువంటి బంగారు నాణేలు, నగలు తగతగా మెరిసిపోతున్నాయి. వీటిని వెంటనే ఇంటికి తీసుకెళ్లిపోవాలి. అలా రామన్న తనకు దొరికిన నిధిని తీసుకెళ్లి తన భార్యకిస్తాడు. ఆ బంగారాన్ని, నిధిని చూసి సుశీల కోపంతో ఊగిపోతుంది. ఏంటండి ఇది? ఎక్కడైనా దొంగతనం చేసి తీసుకొచ్చారా ఏంటి? మీరు దొంగతనం చేశారని తెలిస్తే ఇంట్లో ఉన్న మమ్మల్ని కూడా అందరూ తిట్టిపోస్తారు. ఇటువంటి పనులు చేయడానికి మీకు అసలు మనసెలా వచ్చిందండి? చూడు సుశీల, నేను పేదవాణ్ణి మాత్రమే. అలాగని ఇలా తప్పు పని చేయడానికి సిద్ధపడ్ను. నాకున్న దాంతో తృప్తి పడతాను. బహుశా ఇందుకేనేమో ఇలా ఆ దేవుడు నాకిది ఇచ్చాడనుకుంటా. నన్ను నమ్ము సుశీల. నిజమా? నన్ను క్షమించండి. మీది చాలా మంచి మనసు. మీలాంటి వారికి ఆ దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. మీకు అదృష్టం ఉంది కాబట్టే ఇలా జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ బంగారాన్ని నమ్మితే చాలా డబ్బులొస్తాయి సుశీల. ఆ డబ్బులతో మన కుటుంబం మొత్తం సంతోషంగా ఉండొచ్చు.
ఆ శివయ్య కంటే ఎక్కువ డబ్బులు పొందొచ్చు. నాకు చాలా సంతోషంగా ఉంది సుశీల. నాన్నా, నాకు మంచి బట్టలు కొనిపెట్టాలే. నాన్నా, నాకు తినడానికి మిఠాయిలు తీసుకొస్తారు కదా? రేయ్ నా బంగారాలు, మీకేది కావాలంటే అది కొని పెడతాన్రా. ఇప్పుడు మనం పేదవాళ్ళం కాదు, డబ్బున్న వాళ్ళం. మీ నాన్న అమాయకుడు కాదు, అదృష్టవంతుడని అందరికీ చెప్పండి. ఇక పండగ చేసుకుందాం పదండి. అలా రామన్న తన భార్యాబిడ్డలతో సంతోషంగా ఉంటాడు. నిధిని అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుతో ఆ కుటుంబం ఎంతో ఆనందంగా బతుకుతుంది.